సో నెక్స్ట్ థీరం చూడండి. 1 yearలో ఫంక్షన్స్లో థీరమ్స్లో థర్డ్ థీరం ఇది. ఫస్ట్ 2 థీరమ్స్ ఇంతకు ముందు వీడియోలో పంపించాను. సో ఇది థర్డ్ థీరము. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ ఐఏ అంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ, ఐబి అంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ బి. ఐడెంటిటీ ఫంక్షన్ యొక్క ప్రత్యేకత ఏమి అంటే ఐఏ అని ఉంటుంది. డొమైన్ కోడొమైన్ రెండు సేమ్ ఉంటాయి, అంటే ఏ టు ఏ బి టు బి అలా ఉంటుంది. ఐబిలో డొమైన్ ఏముంటుంది, బి ఉంటుంది, కోడొమైన్ కూడా బి ఉంటుంది. సరేనా? మామూలుగా ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి, జి మ్యాప్స్ ఫ్రమ్ బి టు సి అలా రాస్తాం. కానీ ఐఏ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు ఏ, ఐబి మ్యాప్స్ ఫ్రమ్ బి టు బి, ఐసి మ్యాప్స్ ఫ్రమ్ సి టు సి. డొమైన్ కోడొమైన్ రెండు సేమ్ ఉంటాయి ఐడెంటిటీ ఫంక్షన్ లో. సరే, ఇవి రెండు ఐడెంటిటీ ఫంక్షన్స్. ఇది దేని మీద, ఏ మీద ఐడెంటిటీ ఫంక్షన్, ఇది బి మీద ఐడెంటిటీ ఫంక్షన్ రెస్పెక్టివ్లీ. దెన్ ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబి సర్కిల్ ఎఫ్. సరేనా? సో ఇది మూడు ఈక్వల్ రావాలి. సరేనా? ఫస్ట్ ప్రూఫ్ లో చూడండి. ఫస్ట్ ఏం రాసుకోవాలంటే ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్, పైన ఉండేదే రాసుకుంటాం. అవునా? ఐఏ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు ఏ ఈజ్ అన్ ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ, ఇది మీకు తెలిసిండేదే. కానీ ఈ లైన్ రాసేటప్పుడు జాగ్రత్త. క్లియర్లీ ఎఫ్ సర్కిల్ ఐఏ మ్యాప్స్ ఫ్రమ్ సెకండ్ వన్ యొక్క ఏం తీసుకోవాలి అంటే డొమైన్ తీసుకోవాలి, అంటే ఏ తీసుకోవాలి. ఫస్ట్ వన్ యొక్క కోడొమైన్ తీసుకోవాలి. సో ఎఫ్ సర్కిల్ ఐఏ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. చాలా మంది ఇదైతే పైన రాసేస్తారు. ఐఏ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు ఏ అనేది ఐడెంటిటీ ఫంక్షన్ అని అది కూడా రాసేస్తారు. కానీ ఇది రాయలేకపోతారు. డొమైన్ ఏమి, కోడొమైన్ ఏమి, చాలా ఈజీ. ఐఏ యొక్క ఏం తీసుకోవాలా, డొమైన్. ఎఫ్ యొక్క ఏం తీసుకోవాలా, కోడొమైన్. సో ఏ టు బి అని రాసుకోవాలా. దీన్ని ఎలా చదవాలి? ఎఫ్ సర్కిల్ ఐఏ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. సరేనా? ఇప్పుడు ఇందులో ఒక ఎలిమెంట్ చెప్పండి, ఏదైనా ఒకటి. స్మాల్ ఏ. అవునా? సో ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఏ. చాలా మందికి డౌట్, ఎందుకు ఏ తీసుకున్నామంటే డొమైన్ లో ఒక ఎలిమెంట్, డొమైన్ ఏ కాబట్టి క్యాపిటల్ ఏలో ఒక ఎలిమెంట్ ఏమి, స్మాల్ ఏ. ఒకవేళ క్యాపిటల్ బి ఉంటే దాంట్లో ఒక ఎలిమెంట్ ఏమి, స్మాల్ బి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు సార్ అంటే ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ. కానీ అందరికీ తెలుసు ఐఏ ఆఫ్ ఏ ఎంత, స్మాల్ ఏ. సో ఎఫ్ ఆఫ్ ఏ ఎంత, ఇది చూసి చెప్పండి. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత, బి. సో దీని వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే బి వస్తుంది. దేని వాల్యూ ఇది, ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఏ ఎంత వచ్చింది, బి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అవునా? ఇది చూసి చెప్పండి అమ్మా. ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి, ఏలో ఒక ఎలిమెంట్ ఏం తీసుకోవాలి, స్మాల్ ఏ. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, బి. ఏ యొక్క ఇమేజ్ ఏముంటుంది, బి. ఎందుకు సార్ బి వచ్చిందంటే క్యాపిటల్ బిలో ఒక ఎలిమెంట్ ఏమి, స్మాల్ బి. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు అంటే బి రాసుకోవచ్చు. దాన్ని సెకండ్ ఈక్వేషన్. సో దీని వాల్యూ అయిపోయింది, ఇది అయిపోయింది. లాస్ట్ లో ఏం కనుక్కోవాలి ఇప్పుడు, ఐబి సర్కిల్ ఎఫ్. సో ఫస్ట్ ది ప్రూవ్ చేసేసాను. అలాగే సెకండ్ ది ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి చేయలేదు. ఇప్పుడు లాస్ట్ ది ప్రూవ్ చేస్తాను. గివెన్ దట్ ఐబి మ్యాప్స్ ఫ్రమ్ బి టు బి ఈజ్ అన్ ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ బి. అవునా? ఐబి సర్కిల్ ఎఫ్ అంటే సెకండ్ వన్ యొక్క ఏం తీసుకోవాలా, సెకండ్ వన్ యొక్క డొమైన్ తీసుకోవాలా. సెకండ్ వన్ యొక్క డొమైన్ ఏమి, ఏ. ఐబి యొక్క ఏం తీసుకోవాలా, కోడొమైన్, అంటే ఏ టు బి అని రాసుకోవాలా. ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. ఇందులో ఒక ఎలిమెంట్ ఏం తీసుకోవాలి, స్మాల్ ఏ. సో ఐబి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు సార్ అంటే ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఎంత, బి. సో ఐబి ఆఫ్ బి ఎంత సార్ అంటే బి వస్తుంది. సో అన్ని వాల్యూస్ అన్ని ఏమొచ్చినాయి, బికి ఈక్వల్ గా వచ్చినాయి. సో ఇది ఎన్నో ఈక్వేషన్ అంటే థర్డ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ యొక్క ఆన్సర్ కూడా బి, ఇది కూడా బి, థర్డ్ వన్ కూడా బి వచ్చింది. కాబట్టి ఏం రాసుకోవచ్చు అంటే లాస్ట్ లో అన్నిట్లో ఈ ఏ తీసేసి ఏం రాసుకోవచ్చు, ఐఏ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబి సర్కిల్ ఎఫ్. అర్థమైందా? సో నాకు తెలిసి థర్డ్ థీరం అనేది చాలా ఈజీ, అన్నిటికంటే చాలా ఈజీ.
ఫోర్త్ థీరం చూడండి. ఫోర్త్ అంటే మన దాంట్లో 8th వన్. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్ దెన్ ప్రూవ్ దట్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐబి. సో ఎన్ని ఆన్సర్స్ రావాలి? 2. ఫస్ట్ వన్ ఏది? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ. సెకండ్ వన్ ఏది? ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐబి. సో బాగా అబ్జర్వ్ చేయండి. ప్రూఫ్ లో ఫస్ట్ లైన్ ఏం రాస్తారంటే ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్. ఎప్పుడైతే ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఒక బైజెక్షన్ అవుతుందో దాని ఇన్వర్స్ కూడా ఏమవుతుంది? బైజెక్షన్. ఇన్వర్స్ అంటే ఏం లేదు నాన్న, ఎఫ్ యొక్క ఇన్వర్స్ ఏమి? ఎఫ్ ఇన్వర్స్ ఏ టు బిని ఎలా రాసుకోవచ్చు అంటే బి టు ఏగా రాసుకోవచ్చు. ఏ టు బిని ఎలా రాసుకోవచ్చు అంటే బి టు ఏగా రాసుకోవచ్చు. ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ ఫ్రమ్ బి టు ఏ ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్. ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్. ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అయితే దాని ఇన్వర్స్ ఫంక్షన్ కూడా ఏమవుతుంది? బైజెక్షన్ అవుతుంది. సో ఈ పాయింట్ ఏమీ డౌట్ లేదు కదా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్. సెకండ్ వన్ యొక్క ఏం తీసుకోవాలి? ఎఫ్ యొక్క డొమైన్ తీసుకోవాలి. ఎఫ్ ఇన్వర్స్ యొక్క ఏం తీసుకోవాలి? కోడొమైన్. అందుకే ఏం రాశాను? ఏ టు ఏ. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ కి ఇది ఎలా రాశారు సార్ అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎఫ్ యొక్క ఏం తీసుకోవాలి? డొమైన్. ఎఫ్ ఇన్వర్స్ యొక్క కోడొమైన్. అందుకే ఏం రాసుకున్నా? ఏ టు ఏ. ఐఏ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు ఏ హ్యావ్ ద సేమ్ డొమైన్ ఏ. హ్యావ్ ద సేమ్ డొమైన్ ఏ. ఎందుకు సార్ ఇది రాసుకున్నారంటే ఫస్ట్ ఇది ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి ఇది రాసుకున్నాను. అర్థమైందా? ఫస్ట్ ఇది కదా ప్రూవ్ చేసేది. అందుకే ఏం రాసుకున్నా? ఇవి రెండు రాసుకున్నా. హ్యావ్ ద సేమ్ డొమైన్ ఏ. రెండిట్లో డొమైన్ ఏముంది? సేమ్ ఉంది. ఇందులో ఒక ఎలిమెంట్ ఏం తీసుకుంటారు? స్మాల్ ఏ. సో ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంతమ్మా? బి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఎంత? ఏ. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఎంత? ఏ. సో ఫైనల్ గా ఇది ఎంత వచ్చిందంటే ఏ వచ్చింది. ఏని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఐఏ ఆఫ్ ఏ. ఐఏ ఆఫ్ ఐ. దేని ఆన్సర్ ఇది? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏ ఇక్కడ ఏ తీసేస్తే నువ్వు ఎలా రాసుకోవచ్చు సార్ ఫైనల్ గా అంటే సారీ ఇక్కడ చూడండి ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ. ఫస్ట్ ది ప్రూవ్ చేసేసినామా? ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది కదమ్మా, వచ్చేసింది కదా. సో సెకండ్ ఆన్సర్ చూడండి. సెకండ్ ఆన్సర్ బాగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఆన్సర్ అంటే ఇది ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి. సెకండ్ ది ప్రూవ్ చేయడానికి ఏం రాసుకున్నా? ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్. ఎఫ్ ఇన్వర్స్ యొక్క ఏం తీసుకోవాలన్నా ఫస్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఏం చెప్పు? బి టు ఏ. ఎఫ్ ఏం చెప్పు? ఏ టు బి. ఎఫ్ ఇన్వర్స్ యొక్క ఏం తీసుకోవాలా? డొమైన్. ఎఫ్ యొక్క ఏం తీసుకోవాలా? కోడొమైన్. అందుకే దీన్ని ఏం రాసిన? బి టు బి రాసిన. బి టు బి. ఐబి మ్యాప్స్ ఫ్రమ్ బి టు బి. ఐబి మ్యాప్స్ ఫ్రమ్ బి టు బి హ్యావ్ ద సేమ్ డొమైన్. రెండిటికి డొమైన్ కోడొమైన్ ఏముంది? సేమ్ ఉంది. సో ఇందులో ఒక ఎలిమెంట్ ఏం తీసుకోవాలి? స్మాల్ బి. అందుకే ఏం రాసుకుంటానంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. చాలా మందికి అర్థం కాదు ఎందుకు సార్ పైన ఆఫ్ ఏ రాసుకున్నారంటే ఇందులో ఒక ఎలిమెంట్ అంటే స్మాల్ ఏ, కింద ఎందుకు బి రాసుకున్నామంటే ఇందులో ఒక ఎలిమెంట్ చెప్పమంటే ఏం చెప్తాం? బి. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఎంత సార్ అంటే ఇది చూసి చెప్పొచ్చు. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఎంత? ఏ. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత సార్ అంటే బి వస్తుంది. దేని వాల్యూ బి వచ్చింది? ఎఫ్ సర్కిల్ ఎఫ్. సారీ ఇప్పుడే వద్దులే. బి అంటే ఏమి? ఐబి ఆఫ్ బి. ఐబి ఆఫ్ బి. ఇదంతా దేని ఆన్సర్ సార్ అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఆ పక్క బి ఈ పక్క బి తీసేస్తే ఫైనల్ గా వచ్చేది ఏమి? ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐబి. అర్థమైందా? సో రెండవ ఆన్సర్ కూడా వచ్చేసింది. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి. నాకు తెలిసి ఫోర్త్ థీరం కూడా ఏమీ పెద్దగా కష్టమైతే ఏమీ లేదు. సో థర్డ్ థీరం ఫోర్త్ థీరం అంటే క్వశ్చన్ నెంబర్ 7, 8 చాలా ఈజీగా చేయొచ్చు. సో ఒక్కసారి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సరేనా? నెక్స్ట్ ది గమనించండి. లాస్ట్ థీరం 9th థీరం 5th థీరం మన దాంట్లో ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి
జీ మ్యాప్స్ ఫ్రమ్ బి టు సి ఆర్ టూ ఫంక్షన్స్, ఏవైనా టూ ఫంక్షన్స్ అయితే సచ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ, ఎఫ్ సర్కిల్ జీ ఈజ్ ఈక్వల్ టు ఐబి, then f maps from a to b is a bijection, then prove that f inverse equal to g. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ప్రూవ్ చేయలేమో, ఇది ప్రూవ్ ఇది కాదు, ఇవన్నీ మనకి ఇచ్చిండేటివి, ఇవన్నీ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండేది. మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి, ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు జి. మనం ప్రూవ్ చేయాల్సింది ఇంతే అమ్మా, ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలా, జి అని. సో ఇదంతా మనకి ఇచ్చిండేది డేటా, ఇదంతా మనకు ఇచ్చిండేది గివన్. సో రాసుకో, ఫస్ట్ ఏం రాసుకుంటాం, గివన్ దట్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి, జీ మ్యాప్స్ ఫ్రమ్ బి టు సి ఆర్ టూ ఫంక్షన్స్. వాడు ఇచ్చిండేదే రాస్తున్నావమ్మా, క్వశ్చన్ లో థీరం స్టేట్మెంట్ లో ఏముందో అది రాసుకున్నాం. ఇది కూడా ఇచ్చేసినాడు, ఆల్సో గివన్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఎంత, ఐఏ, ఎఫ్ సర్కిల్ జీ ఎంత, ఐబి, రెండు రాసుకున్నాం. ఇది కూడా ఇచ్చేసినాడు, సిన్స్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్, దాని ఇన్వర్స్ కూడా ఏమవుతుంది, బైజెక్షన్. చెప్పినాను కదమ్మా, ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అయితే దాని ఇన్వర్స్ కూడా ఏమవుతుంది, బైజెక్షన్. సో ఈ 3 లైన్స్ మీకు డౌట్ లేదు కదా, ఎవరికి డౌట్ లేదు. కానీ ఇక్కడ నుంచి బాగా అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఇన్వర్స్ అలాగే జి రెండిటి యొక్క డొమైన్ సేమ్ ఉంది, మీరు గమనించండి. ఎఫ్ ఇన్వర్స్ యొక్క డొమైన్ కూడా బీనే, జి యొక్క డొమైన్ కూడా బీనే. అందుకే ఒక ఎలిమెంట్ ఏం తీసుకుంటారంటే స్మాల్ బి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్ గా ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఏమి, ఏ. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఏమి, ఏ. సో ఇది ఏ వస్తుంది. ఏ అంటే ఏం సార్ అంటే ఐఏ ఆఫ్ ఏ. కానీ ఐఏ అంటే ఏం నాన్న, జీ సర్కిల్ ఎఫ్. కాబట్టి ఐఏని ఏం రాసుకుంటానంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. జీ అలాగే రాసుకొని ఎఫ్ ఆఫ్ ఏ ఇలా రాసుకుంటాను, ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంతమ్మా, బి. సో ఇదంతా ఏమవుతుంది సార్ అంటే బి. దేని వాల్యూ బి, జీ ఆఫ్ బి వస్తుంది. దేని వాల్యూ ఇదంతా ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. సో ఫైనల్ గా ఇక్కడ బి అక్కడ బి తీసేస్తే ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు జీ అనేది ప్రూవ్ చేసేస్తాం. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3 లైన్స్ ఎవరికి డౌట్ ఉండవు, ఫస్ట్ 3 లైన్స్ ఎవరికి డౌట్ ఉండవు, ఫస్ట్ 3 లైన్స్ ఎవరికి డౌట్ ఉండవు. ఏ 3 లైన్స్, 1, 2, 3, ఈ 3 లైన్స్ డౌట్ ఉండవు. కానీ మనకు డౌట్ వచ్చేది ఇక్కడ నుంచి బాగా అబ్జర్వ్ చేయండి. క్లియర్లీ ఎఫ్ ఇన్వర్స్ అండ్ జీ హ్యావ్ ద సేమ్ డొమైన్. ఎఫ్ ఇన్వర్స్ యొక్క డొమైన్ కూడా బీనే, జీ యొక్క డొమైన్ కూడా బీనే. హ్యావ్ ద సేమ్ డొమైన్ బి, హ్యావ్ ద సేమ్ డొమైన్ బి. అందుకే ఈ రెండిట్లో ఒక ఎలిమెంట్ ఏం చెప్పచ్చు, స్మాల్ బి చెప్పచ్చు, స్మాల్ బి. అందుకే ఏం రాసుకుంటాను, ఇది కదా మనం ప్రూవ్ చేయాలి. అందుకే ఏం రాసుకున్నాను, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఎంత, ఏ. కాబట్టి ఏ రాసుకుంటాను. కానీ ఏ అంటే ఏమి, ఐఏ ఆఫ్ ఏ. ఐఏ అంటే ఏమి, జీ సర్కిల్ ఎఫ్. కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏని ఎలా రాసుకోవచ్చు, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే అందరికీ తెలుసు ఎంత, బి. కాబట్టి జీ ఆఫ్ బి. దేని ఆన్సర్ సార్ జీ ఆఫ్ బి అంటే, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే జీ ఆఫ్ బి. సో ఫైనల్ గా ఎలా రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు జీ. మేము ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది, అర్థమైందా మీకు. సో ఈ 3 థీరమ్స్ పైన 2 థీరమ్స్, మొత్తం 5 థీరమ్స్ బాగా నేర్చుకోండి. ఎగ్జామ్ లో మీరు ఒక్క క్వశ్చన్